అంటే ఇప్పుడు మీకు అంటే దీనికి చాలా దగ్గర నుంచి మీరు ట్రేడ్ యూనియన్ చట్టాలు కూడా స్టడీ చేశారు, ట్రేడ్ యూనియన్ లో పనిచేస్తున్న వర్కర్స్ ని, లీడర్స్ ని అందరినీ స్టడీ చేయడం జరిగిందండి. అయితే కాంట్రాక్ట్ లేబర్ కాన్సెప్ట్ అనేది ఒకటి ఉంది. ఈ కాంట్రాక్ట్ లేబర్ సంబంధించి యాక్ట్ ఎలా ఉంది? యాక్చువల్ గా ఈ కాంట్రాక్ట్ లేబర్ యాక్ట్ అనేది 1948 లో పెట్టిందండి. కాంట్రాక్ట్ లేబర్ యాక్ట్ ప్రకారం అక్కడున్న పరిస్థితులు, అక్కడున్న కాంట్రాక్ట్ లేబర్ యాక్ట్ ప్రకారం అక్కడున్న తాత్కాలిక పరిస్థితులను బట్టి ఆ యొక్క సంస్థ, ఆ యొక్క ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీ, దాన్ని గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుని కాంట్రాక్ట్ లేబర్స్ ను కొద్ది కాలం మాత్రమే పరిమితమైనప్పుడు కాంట్రాక్ట్ లేబర్స్ ను పెట్టుకోవాలి. ఈ రోజు కాంట్రాక్ట్ లేబర్ సిస్టమ్ లో 3,000-4,000 రూపాయలు ఇస్తూ పర్మనెంట్ లేబర్ ఏదైతే వర్క్ చేస్తున్నారో, ఏదైతే స్కిల్డ్ చేస్తున్నారో ఆ సమానంగా వర్క్ చేయించుకుంటూ వీళ్ళను మరి చాలా దుర్భర పరిస్థితుల్లో వీళ్ళని వాడుకోవడం జరుగుతుంది, వీళ్ళను దోపిడీ చేయడం జరుగుతుంది కాంట్రాక్ట్ లేబర్ ను. నేను దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో కాంట్రాక్ట్ లేబర్ గురించి ఒకటే ఈరోజు చెప్తున్నాను. వాళ్ళని పర్మనెంట్ చేయకపోయినా పర్మనెంట్ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇవ్వండి. వాళ్ళకి అన్ని చట్టాలు వర్తిస్తాయి. కాంట్రాక్ట్ లేబర్ కి ఈ చట్టం వర్తించడం కాదు, వాళ్ళకి అడిగే హక్కు కూడా ఉన్నది. ఎప్పుడైతే పర్మనెంట్ ఉద్యోగులతో సమానంగా వేతనం ఇయ్యారో వాళ్ళకి అడిగే హక్కు ఉన్నది, వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత అక్కడున్న యాజమాన్యానికి కూడా ఉంటుంది. దీని విషయంగా ప్రతి ఒక్క రాష్ట్రంలో నేను మా యొక్క నాయకులను, ఐఎన్టీఎస్ నాయకులను నేను చెప్పడం జరుగుతుంది. కాంట్రాక్ట్ లేబర్లందరికీ కూడా 3,000-4,000 ఇచ్చి వాళ్ళను చాలా ఎక్కువ పని సమయాలు తీసుకుంటూ వాళ్ళను హీనంగా చూడడం జరుగుతుంది. అటువంటి మనం సహించకూడదు. కాంట్రాక్ట్ లేబర్ గురించి మనం యాక్షన్ తీసుకొని ఆ యాజమాన్యులను ఫైట్ చేసి మనం వాళ్ళని పర్మనెంట్ ఉద్యోగులతో సమానంగా జీతాలు ఇప్పించాలి అన్న దాని మీద నేను ప్రతి చోట ఈరోజు ఉత్తరాఖండ్ లో కాంట్రాక్ట్ లేబర్ సిస్టమ్ లో అక్కడ మాకున్న అధ్యక్షుడు దినేష్ రావు అని ఉన్నాడు. అతను ఫైట్ చేసి అక్కడ ఉన్న 400 మంది కాంట్రాక్ట్ లేబర్ కు జీతాలు పెంపించాడు. 400 కాంట్రాక్ట్ లేబర్ కు మళ్ళీ పర్మనెంట్ ఉద్యోగులతో సమానంగా 12,000 రూపాయలు, వాళ్ళకు 3,600 రూపాయలు జీతం ఇచ్చుకుంటూ అదే పర్మనెంట్ ఉద్యోగులతో సమానంగా పని చేసుకుంటున్నారు. మరి అంత సమానంగా పనిచేస్తున్నప్పుడు కాంట్రాక్ట్ లేబర్లకు ఎందుకు ఆటంకం చేయరు? మరి వాళ్ళ భార్య పిల్లలు గాని, వాళ్ళకున్న వైద్య సదుపాయాలు గాని, వాళ్ళ పిల్లల చదువులకు గాని ఏ రకంగా ఆ డబ్బు సరిపోదు? దానికి మేము తీవ్రంగా దేశంలోనే కృషి చేస్తున్నాం. కృష్ణమూర్తి గారు, ఇప్పుడు మనకి అసంఘటితమైనటువంటి ఈ లేబర్ ప్రాబ్లం కూడా ఉంది. దానికి సంబంధించి కార్మిక సంస్థ ఏం చేస్తుంది? ఇప్పుడు ఈ అన్ఆర్గనైజ్డ్ లేబర్ అనేది అసంఘటిత కార్మికులను అసలు విషయం ఏంటంటే వాళ్ళని కార్మికులుగానే గుర్తించట్లేదు. ఎప్పుడైతే కార్మికులుగా వాళ్ళని గుర్తించడం లేదో కార్మిక చట్టాలు వాళ్ళకు వర్తించడం లేదు. దేశంలో గత ఇన్ని సంవత్సరాలుగా సాధించుకున్న కార్మిక చట్టాలేవి మరి ఈ అనార్గనైజ్డ్ సెక్టర్ కార్మికులకు వర్తించకపోవడం చాలా శోచనీయం. 42 కోట్లకు పైగా ఉన్న ఈ అనార్గనైజ్డ్ సెక్టర్స్ కార్మికులు ఈ ఒక గొప్ప దశ ఐఎన్టీసీ సాధించిన గొప్ప కార్యక్రమం ఏంటంటే 2008 లో ఈ అనార్గనైజ్డ్ సెక్టర్స్ కు సోషల్ సెక్యూరిటీ యాక్ట్ బిల్ అనేది ఒకటి పాస్ చేయడం జరిగింది పార్లమెంట్ లో. దానికి 1,000 కోట్ల రూపాయల నిధిని కూడా పార్లమెంటు రిలీజ్ చేయడం జరిగింది. మనం దానికి ఇప్పుడు కన్స్ట్రక్షన్ బీడీ వర్కర్స్ కానివ్వండి, అగరబత్తి వర్కర్స్ కానివ్వండి, పెట్రోల్ పంప్ వర్కర్స్ కానివ్వండి, ఆటో రిక్షా వర్కర్స్ కానివ్వండి, అనేక రకాల ఈ అనార్గనైజ్డ్ సెక్టర్స్ వాళ్ళకు కూడా ఈ ఒక బిల్లు చాలా దోహదం చేస్తుంది. అలాగే మరి ఈ అనార్గనైజ్డ్ సెక్టర్స్ బిల్ అనేది 1,000 కోట్లు సరిపోదు. 42 కోట్ల మంది ఉన్న కాడ మేము వీఆర్ డిమాండింగ్ 20,000 crores అనేది శాంక్షన్ చేయమని మేము పార్లమెంట్ లో డిమాండ్ చేశాము. మా టీం చంద్రశేఖర్ దుబే గారు, నేను, అలాగే హెచ్ఎం శర్మ గారు మేమందరం కూడా వెళ్లి రీసెంట్ గా ఒక 2 months క్రితం కూడా ప్రధానమంత్రిని మరియు మినిస్టర్ని కలిసి మేము ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. దాన్ని త్వరలో వాళ్ళు పరిశీలిస్తున్నారు. అది శాంక్షన్ అయితే వాళ్ళందరికీ కూడా మంచి జరుగుతుంది. వాళ్ళకున్న మెడికల్ అలవెన్సెస్ గానీ, పిల్లలకు చదువులకు గానీ వీటన్నిటి కూడా ఉపయోగపడుతుంది అనేది మా విశ్వాసం. అంటే ఇంతమంది అసంఘటితమైనటువంటి శ్రామికుల్ని మెయిన్ స్ట్రీమ్ లో తీసుకురావడానికి అంత పొటెన్షియల్ ఇండియాకు ఉందంటారు? అసలు ఉందండి, ఇండియాకి చాలా పొటెన్షియల్ ఉంది. ఇక్కడ వర్క్ చేసే ఉద్దేశం లేదు. ముఖ్యంగా కార్మిక నాయకత్వం కూడా ఈ రోజు మనం చెప్పుకోవాలంటే సరైన దిశలో వర్క్ చేయడం లేదు. లేకుంటే ఒక కమిషన్ ఫర్ ఎంటర్ప్రైజెస్ ఢిల్లీలో ఉంది. దాని రిపోర్ట్ ప్రకారం గత 10 సంవత్సరాలుగా అసంఘటిత కార్మికులు ఏ దశలో ఉన్నారో నేటికి ఆ దశలో ఉన్నారు. ఇది ఎంత శోచనీయకరమైన రిపోర్ట్ అంటే మరి ఏం చేస్తున్న ఈ యొక్క కార్మిక సంఘాలు, చట్టాలు. నేను గత సంవత్సరం నుంచి కూడా ప్రత్యేక దృష్టితో ప్రతి రాష్ట్రంలో అసంఘటిత కార్మికులకు ఒక అధ్యక్షుడిని పెట్టడం జరుగుతుంది.
అసంఘటిత కార్మికులు స్పెషల్ గా దృష్టి పెట్టి ఈరోజు సంఘటిత కార్మికులు కేవలం 18%, మిగతా వాళ్ళంతా కూడా అసంఘటిత కార్మికులు. వాళ్ళని ఆర్గనైజ్ చేస్తే ఈ రోజు ఐఎన్టీసీ కాంగ్రెస్ పార్టీకి రాబోయే భవిష్యత్తులో 30 సంవత్సరాలు 100 సంవత్సరాలుగా ఓట్ల బ్యాంకు తయారు చేయగలుగుతుంది. ప్రతి ఒక్కరికి ఈరోజు సోషల్ సెక్యూరిటీ యాక్ట్ అనే బిల్లును మనం వర్తింపజేసి వాళ్ళ కనీస అవసరాలు, వాళ్ళ పిల్లల భవిష్యత్తుకు, వాళ్ళ పెళ్లిళ్లకు, వాళ్ళ యొక్క విద్యాభ్యాసానికి ప్రతి దానికి మనం సాయం చేయాల్సిన పరిస్థితి ఉన్నది. ఈ రోజు మనకు జీడీపీ గ్రోత్ అంటున్నారు. దేశంలో ఎంత సంపద పెరుగుతున్నదండి. బయటి విదేశ ప్రధానమంత్రులు కూడా వచ్చి భారతదేశం ఎంతో స్ట్రాంగ్ గా ఉంది, దీని గ్రోత్ చాలా బాగా ఉంది, 7 నుంచి 8 అయింది, 8 నుంచి 8 పాయింట్ పెరిగింది. ఈ జీడీపీ గ్రోత్ ఇంత పెరిగినా, సంపద ఇంత వచ్చినా కూడా ఈ రోజు మరి విచారకరమైన అంశం ఈ యొక్క అసంఘటిత కార్మికుల రిపోర్టే. మరి ఎందుకు మనం ఈ సంపదను ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేయడం లేదని ఆలోచించాల్సిన పరిస్థితి ప్రతి ఒక్కరి మీద ఉంది. ఈరోజు అనేక ఈరోజు ఇండస్ట్రీస్లు కోట్ల సంపాదిస్తున్నారు. మీకు తెలుసు, కొంతమంది ఇండస్ట్రీస్లు వాళ్ళ భార్యలకు గిఫ్ట్ చేయడానికి 350 కోట్లు పెట్టి 22 అంతస్తుల బిల్డింగ్ గిఫ్ట్ చేయగలుగుతున్నారు. అర్థమేముంది ఆ డబ్బుకు? అర్థం లేదు. ఈరోజు డబ్బు ఒక వ్యక్తిగత ఆస్తి మీద కూడా నియంత్రణ ఉండాలనేది మా వ్యక్తిగత అభిప్రాయం అండి. కోట్ల రూపాయలు సంపాదించుకోవడం అర్థం లేదు. ప్రతి వ్యక్తి సామాజికంగా తన యొక్క దేశం ఏమిటి, తన సమాజం ఏమిటి, తన చుట్టుపక్కల సొసైటీకి మన కాంట్రిబ్యూషన్ ఏమిటని ఆలోచించుకోవాలి. కానీ వ్యక్తిగత ఆస్తికి అన్లిమిటెడ్ గా సంపాదించుకోవడం వల్ల లాభం కూడా లేదు. అంటే వ్యక్తిగత ఆస్తులు బలపరుచుకునే విషయంలో ఒక కంపెనీ చాలా మంచి ప్రాఫిట్స్ లో ఉందనుకోండి, కార్మికులకు కూడా ఇంత షేర్ ఇవ్వాలనేది ఏదైనా మనకు అఫీషియల్ గా ఉందా? అఫీషియల్ గా లేదు. అదే బోనస్ చట్టం అనేది పెట్టారు. బోనస్ చట్టానికి కూడా నియంత్రణ పెట్టారు. బోనస్ చట్టం ఒక కార్మికుడు సంవత్సర కాలంలో పనిచేస్తే దాని మీద 8.33% బోనస్ ఇవ్వాలన్నది. దాన్ని కూడా కాదని ఈ రోజు నియంత్రణ పెట్టి కేవలం 8,400కే బోనస్ పరిమితం చేస్తున్నారు. వాళ్ళ యొక్క లాభాల నుంచి, వాళ్ళ యొక్క వచ్చే అత్యధిక లాభాల నుంచి షేర్ చేస్తూ బోనస్ ఇవ్వాలి. ఆ చట్టాన్ని వీళ్ళు అధిగమిస్తున్నారు. చాలా వరకు లేబర్ లాస్ వైలేషన్ అవుతున్నాయి. దాని మీద కూడా ప్రతి కార్మిక నాయకుడు జాగ్రత్తగా కార్మికులు న్యాయం చేసే దిశగా ఉండాలంటే లేబర్ లాస్ ఎక్కడెక్కడ వైలేషన్ అవుతున్నాయో అక్కడ సంఘటిత పోరాటాలు చేయగలగాలి. నేను ఒకటే చెప్తుంటా ప్రతిసారి మా ఐఎన్టీసీ నాయకులకు, మనం కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సంస్థ అయినా కూడా, మన ప్రభుత్వం గవర్నమెంట్ రాజ్యం చేస్తున్నా కూడా, మనం రూలింగ్ పార్టీలో ఉన్నా కూడా అడగందే అమ్మాయినా పెట్టదు. మనం మన హక్కుల కొరకు అవసరమైతే ఎటువంటి పోరాటాలకైనా సిద్ధం కావాలి. అప్పుడే గవర్నమెంట్ కూడా గుర్తిస్తుంది మనం గవర్నమెంట్ లో ఉన్నాం కదా అని. మనం కార్మికులకు ఒక నమ్మకం, మన గవర్నమెంట్ వీళ్ళు న్యాయం చేయగలుగుతారని. దాని మీద మనం ఎంతవరకైనా పోరాటించి సాధించుకునే దిశగా కార్మికులు ఉండాలని నేను ఎప్పుడు కోరుకుంటుంటాను. అలాగే కృష్ణమూర్తి గారు, ఇప్పుడు ఇండియా లెవెల్లో చాలా కార్మిక సంస్థలు ఉన్నాయి. మీది మా కాంగ్రెస్ పార్టీకి అనుబంధం అయితే బీజేపీకు లేదా కమ్యూనిస్టులకు కూడా సంస్థలు ఉన్నాయి. ఇప్పుడు ఒక ఫ్యాక్టరీలో పనిచేసే ఒక కార్మికుడు తప్పకుండా ఏదో ఒక యూనియన్ లో చేరి ఉండాలా? అలాంటి మ్యాండేటరీ ఉందా? ఇప్పుడు కార్మికుల ప్రయోజనాలు కాపాడడానికే యూనియన్లు ఉన్నాయి. ఒక కార్మికుడు ప్రయోజనం కాపాడడానికి ఏదో ఒక యూనియన్ ఉంటేనే కదా ప్రయోజనం జరిగేది. యూనియన్ లేకుండా ఒంటరిగా ఉన్నా కూడా ఆ సమిష్టి కార్మికులు చేసే ప్రయోజనాలు ఆయా వ్యక్తికి కూడా వర్తిస్తాయి. అతను ఏ యూనియన్ లో లేకున్నా, నువ్వు ఏ యూనియన్ లో లేవు నాయన, నీకు ఇవి వర్తించవు, యూనియన్ లో ఉన్న వాళ్ళకే వర్తించే అన్న సమస్య లేదు. ప్రతి కార్మికునికి, కార్మికులు సాధించుకునే ప్రతి హక్కు ఆ కార్మికులు ఉన్న అందరికీ భాగస్వామ్యం, అందరికీ వర్తిస్తుంది. ఒక ప్రాబ్లం వస్తే అన్ని సంస్థలు కలిపే పోరాడతాయి. దానికి సంబంధించి అన్ని సమస్యలు కలిపే పోరాడాలి వాస్తవానికి. కానీ ఆ సమస్యను పరిశీలించే దృష్టి వేరుంటది కార్మిక సంఘాలకు. దానివల్లనే కొన్ని సంఘాలు దాని మీద రియాక్ట్ అవుతుంటాయి, కొన్ని సంఘాలు రియాక్ట్ అవ్వకుండా పోతాయి. ఈ యాజమాన్యాలు కూడా, అక్కడున్న మేనేజ్మెంట్ కూడా కొన్ని సంఘాలను దగ్గర తీయడం, కొన్ని సంఘాలను వాళ్ళని అదుపులో పెట్టుకుని డివైడ్ అండ్ రూల్ పాలసీలు చేస్తుంటారు. కానీ సాధ్యమైనంత వరకు కార్మికుల హక్కుల కోసం అన్ని సంఘాలు పోరాటం చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఓకే, సాధారణంగా ఈ ట్రేడ్ యూనియన్ లో అంటే మెంబర్స్ ని ఏ ప్రాతిపదన తీసుకుంటారో, ఎలాంటి క్యాడర్స్ ఉంటాయి మీ ట్రేడ్ యూనియన్ లో? ట్రేడ్ యూనియన్ లో మెంబర్స్ ఎలా అంటే, ఇప్పుడు ఐఎన్టీసీ ఉంది, డైరెక్ట్ గా మెంబర్షిప్ అనేది ఉండదండి. ఇక్కడ ఉన్న అనేక రిజిస్టర్డ్ కార్మిక సంఘాలు ఉన్నాయి. ఈ రోజు ఇక్కడ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ కానీ, మున్సిపల్ ఎంప్లాయీస్ యూనియన్ కానీ, మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ కానీ, ఆల్విన్ సంస్థలు కానీ, మనకున్న రైల్వే బోర్డు సంస్థలు కానీ, కోల్ ఇండియా సంస్థలు కానీ, వాళ్ళ యూనియన్లు అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుని అక్కడ మెంబర్షిప్ చేసుకుంటాయి వాళ్ళు.
ఆ మెంబర్స్ అంతా కూడా అఫిలియేషన్ ఫీజు కింద సంవత్సరానికి కింద ఫీజు మాకు పే చేస్తుంటారు. దానివల్ల అఫిలియేషన్ నంబర్స్ ఇచ్చి వీళ్ళంతా మా కార్మికులే, మాకు ఇన్ని అఫిలియేషన్ యూనియన్స్ ఉన్నాయి, ఇది ఒక సంఘటితమైన అఫిలియేషన్ యూనియన్ సమాఖ్య, ఇది ఐఎన్టీసీ అనేది కానీ ఏదైనా కానీ ఒక సమాఖ్య కింద వర్క్ చేసి వీళ్ళందరూ రిప్రజెంట్ చేస్తుంటూ వీళ్లకు ప్రతి దాంట్లో ప్రాతినిధ్యం ఇచ్చుకుంటూ మినిమం వేజెస్ లో గానీ వాళ్ళకున్న సమస్యలలో గానీ అక్కడ మేనేజ్మెంట్ మా యొక్క అఫిలియేషన్ యూనియన్, మా రికగ్నైజ్డ్ యూనియన్ కు అక్కడ ఉన్న ప్రాతినిధ్యం ఇవ్వాలని మేము దాన్ని కోరుతుంటాం. ఆ రకంగానే పనిచేస్తుంటది. ఆ మెంబర్స్ అందరూ కూడా ఐఎన్టీసీ మెంబర్స్ కింద వస్తుంది. ఎవ్రీ ఇయర్ దే విల్ రెన్యువల్ ద ఫీజ్. ఓకే. అలాగే కార్మికులకు ఎడ్యుకేషన్, వాళ్ళ డెవలప్మెంట్ సంబంధించిన రీసెర్చ్, అలాగే వాళ్ళ ఫెటర్నిటీ యాక్టివిటీస్ చూసుకోవాలండి తప్పకుండా. ఈ రోజు ఈఎస్ఐ హాస్పిటల్స్ ను మనం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా మార్చే ప్రక్రియ పెట్టాము మేము. అలాగే ఎడ్యుకేషన్ సెంటర్స్ కూడా కొంతమంది కార్మికులకు ఉచితంగా ఎడ్యుకేషన్ ఇవ్వాలన్న డిమాండ్ మేము పెడుతున్నాం. కార్మికుల పిల్లలందరికీ కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. యాక్చువల్ గా మన రాజ్యాంగంలోనే ఆర్టికల్ 3 ప్రకారము, ఆర్టికల్ 14 ప్రకారం ఏంటంటే ఫ్రీ అప్ టు 14 years వరకు కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వగలగాలి. కానీ అది ఎక్కడ ఇంప్లిమెంట్ అవ్వటం లేదు. సో దీన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ కార్మికులకు స్పెషల్ గా ఫ్రీ ఎడ్యుకేషన్ గానీ, ఫ్రీ వైద్య సదుపాయాలకు ఈఎస్ఐ హాస్పిటల్స్ గానీ ఇటువంటి అన్ని కూడా మనం పోరాటాల ద్వారా సంపాదించుకునేయాలి. ఓకే. అంటే ఒక కార్మికుడు తన పని చేస్తున్న ఫ్యాక్టరీలో అనుకోకుండా మరణించడం జరిగితే, ఒక యాక్సిడెంట్ లో మరణించినప్పుడు అతనికి కావాల్సిన అంటే యాజమాన్యం కావాల్సినటువంటి అన్ని కూడా వచ్చే విషయంలో మీరు కృషి చేస్తారు? తప్పకుండానండి. అది చాలా కీలకమైన విషయం. కార్మికుడు తన జీవితాన్ని దారబోసి ఒక ఫ్యాక్టరీ యొక్క లాభాలను పెంచుతున్నప్పుడు తనకి ఏం జరిగినా కూడా అతని భార్య పిల్లలకు సెక్యూరిటీ అనేది ఉంది. అనేక చట్టాలు, జాబ్ కూడా క్రియేట్ చేసి ఇవ్వాల్సిన పరిస్థితుల్ని దాన్ని మేము చాలా సార్లు ఫైట్ చేసి ఇప్పించిన పరిస్థితి సందర్భం. అంటే ఇలాంటి చాలా